అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాస్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ది నిర్యత్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమశ్రీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బ్రహ్మితే భగవతస్వరాయై నమః. శ్రీరంగే శయ శరణం మమాసి వాచ్యావ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషాంబరమయథాయథం దధానః ధింగ్మామిత్యనుగజగర్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని స్పష్టంగా మంచిగా మన ముందు మననం చేసి ఉంచినటువంటి రమాదేవిని మనసారా అభినందిస్తున్నారు. కొంతమంది నివురు కప్పిన నిప్పులు అన్నట్లుగా ఏమీ తెలియని వారిలాగే ఉంటారు. నాకు ఇది తెలుసు, నాకు ఇది వచ్చు, నేను చెప్పగలను అనేటటువంటి ఆ త్వరని కనపరచరు, నిండు కుండలలా ఉంటారు అంతే. కానీ వాళ్ళలో ఉండేటటువంటి గ్రహణ శక్తి కానీ, వారిలో ఉండేటటువంటి మళ్ళీ ప్రజెంట్ చేసేటటువంటి సామర్థ్యం కానీ అది ఇలాంటప్పుడు మాత్రమే బయటపడుతూ ఉంటుంది. అలాంటి వారిలో ఒకరు మన రమాదేవి గారు. చాలా శ్రద్ధ కలిగిన మనిషి. కిందటిసారి శ్రీరంగరాజ సంభావన సంగోష్ఠిలో పేరిస్తే ఈమె చెయ్యగలరా అని సందేహించాను. కానీ ఆమెకు ఉండేటటువంటి ఆ నింపు కానీ, ఆ బ్యాలెన్స్ కానీ ఇది చూసిన తర్వాత ఓహో, ఈమెకి ఇంత సామర్థ్యం ఉందన్నమాట అని అనిపించింది. అలాగే మళ్ళీ ఈసారి కూడా అలాంటి కైంకర్యానికి సిద్ధపడుతూ దాంట్లో క్రమంలోనే ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ ఆమె ఈ మననం చేయడం అభినందనీయం. చాలా స్పష్టంగా చేశారు తల్లి. ఎంతవరకు అవసరమో అంతవరకు. ఏది మనం ఇక్కడ చెప్పతే దానికి మళ్ళీ నిన్న చెప్పుకున్నవన్నీ గుర్తొస్తాయో ఆ విషయాలన్నింటినీ క్రోడీకరించుకుంటూ చక్కగా శ్లోకానుసంధానం చేస్తూ మీరు వివరించినటువంటి తీరు చాలా చాలా బాగుంది. ఈ సామర్థ్యం, ఈ శక్తి ఎంచడానికి నిజంగా ఏమీ లేవు. చిన్న చిన్న అక్షర దోషాలు ఏవైనా ఉన్నా అవేం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. చాలా నింపుగా, చాలా సమగ్రంగా, అలాగే స్పష్టత, చాలా స్పష్టత ఉంది ఇవాళ మీరు ప్రజెంట్ చేసినటువంటి విషయాలలో. నిన్న మనం ఆ స్వామి కూర్మమూర్తి ఎలాగైతే 2 రూపాలని ధరించి 2 కార్యాలని చేపట్టాడో అలాగే ఆ రెండింటినీ కూడా స్పష్టంగా చెప్పారు. దిద్దుబాటు ఎక్కడా అంటే శ్రేయ అనేది.
లక్ష్మీ పదన్యాస సులభం శ్రేయ జగంధ అనేది గుర్తుపెట్టుకోవాలి. శ్రియ అని కాదు, లక్ష్మీదేవిని పొందేడు అని కాదర్థం. లక్ష్మీదేవి పాదాలు పెట్టడానికి తగినటువంటి స్థలమై ఆ పట్టగలిగే చోటు కావటమే శ్రేయస్సు. ఆమె పాదన్యాసాన్ని పొందగలగడం అనేటటువంటిదే శ్రేయస్సు అనే దాన్ని అక్కడ చెప్పుకోవాలి. శ్రేయ అనే పదం తప్ప శ్రియ అనే పదం కాదు. లక్ష్మీదేవిని పొందేడు అని కాదర్థం. లక్ష్మీ పదన్యాస సులభమైనటువంటి స్థలమైనాడు, అదే శ్రేయస్సు అనే అర్థంలో అక్కడ అద్భుతమైన భావనని అందంగా వివరించిన మీకు, ఇతోధికమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి చక్కగా సద్గ్రంథ అధ్యయనాన్ని సఫలం చేసుకుని మీ జీవితాన్ని ధన్యం చేసుకోవాలి, మీరు ఆనందించాలి, 10 మందిని ఆనందింప చేయాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేస్తూ ఈనాటి ఇది లక్ష్మీ పదన్యాస సులభం అని నిన్న మనం అనుకుంటున్నామే, అది కూర్మపీఠం కావచ్చు, కూర్ముని యొక్క పృష్టం కావచ్చు, అది స్వామి ఆ కూర్మ రూపుడే అలాంటి అదృష్టాన్ని పొందినవాడు కై ఉండవచ్చు. మనం కూడా లక్ష్మీ పదములు అంటే శుభకరములైనటువంటి మాటలు అని అర్థం చేసుకుందాం. లక్ష్మీకరములు అంటే లక్ష్మీ పదములు అంటే మంచి మాటలు అని అర్థం. ఆ మంచి మాటలని ఉంచటానికి వీలైనటువంటి పీఠంగా మన జిహ్వ కావాలి, మన నోరు కావాలి, మన నోరు మంచి విషయాలని పలకగలిగేది కావాలి. ఆ మంచి పదాలు మన నోటి మీద ఎప్పుడూ కూడా ఉండాలి అని ప్రార్థన చేసుకుందాం. లక్ష్మీ పదన్యాస సులభమైనటువంటి శ్రేయస్సుని మనం కూడా పొందాలి అంటే ఇదిగో ఇలాగా ఈ గ్రంథాలని అధ్యయనం చేయాలి, ఈ మంచి మాటలని మళ్ళీ అంటూ ఉండాలి. ఇవాళ రమాదేవి గారి నా జిహ్వ, ఆ నాలుక లక్ష్మీ పదన్యాస సులభం అయిందనమాట. అంటే మంచి మాటలని అనడానికి తగినటువంటి యోగ్యత రూపమైనటువంటి శ్రేయస్సుని పొందింది. అలాంటి శ్రేయస్సు మన గోష్ఠికి సదా కలుగుగాక అని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఒకదానిని మించి ఒకటి, ఒకదానిని మించి ఒకటి భట్టరు వారు ఈ అవతార వైభవ విహారం చేస్తున్నారు అని చెప్పాలి. ఎన్నోసార్లు దశావతారాలను గురించి మనం వింటున్నాం, అలాగే నటిస్తూ ఉంటారు, అలాగే దాని నృత్యాలు చూస్తూ ఉంటాం. అన్ని రకాలుగాను ఈ అవతారాలైతే బాగా మనకి పరిచితాలుగానే ఉంటాయి. కానీ భట్టరు వారి భావనలు చాలా అద్భుతంగా ఉంటాయి. అందులో ఇవాళ మనం మరొక అవతారాన్ని, వరాహ రూపాన్ని దర్శించబోతున్నాం. ఎవ్వరూ కూడా ఏమరుపాటుగా ఉండకండి. ఈ క్షణం గడిచిపోతే మళ్ళీ ఆ అనుభవంలోకి మనం వెళ్ళలేం. కాబట్టి ఈ దశావతారాలలో ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి దివ్యమైనటువంటి దర్శనం మన చేత చేయిస్తున్నారు భట్టరు వారు. ప్రతి అవతారంలోనూ ఒక ప్రత్యేకత మనకి కనుల ముందు కనలాడేటట్లుగా అందంగా వర్ణన చేస్తున్నారు. అనుసంధానం చేసుకుందాం. మొదటి శ్లోకం నిన్నటి శ్లోకం అనుసంధానం చేసుకుంటూ అర్థానుసంధానాన్ని ప్రారంభం చేసుకుందాం. హర్తుం తమస్సదసతి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చ ఫలాస్థలభీ భవంతి. నిన్నటి శ్లోకం చకర్థ శ్రీరంగిన్ నిఖిల జగదాధారకమఠో భవన్ ధర్మాన్ కూర్మః పునరమృతమంధాచలధరః జగంధశ్రేయస్త్వం మరతకశిలాపీఠలలితో జలాదుద్యల్లక్ష్మీ పదకిసలయన్యాస సులభం. ఇక్కడ మరతక అని ఉంది, మరకతం అనేది పదం అని సందేహం కలగచ్చు. నిన్న దిద్దుకోవాలేమో అని కూడా అనుకున్నారు గీతా ప్రభాకర్ గారు. అక్కర్లేదు అని నేను అన్నాను. మనకి మరదగం అనేటటువంటి ప్రయోగం దివ్య ప్రబంధాలలో తమిళ పదాలలో ఎక్కువగా మరకతం అని కాకుండా మరదగం అనేటటువంటి ప్రయోగం కనిపిస్తూ ఉంటుంది. అది జ్ఞాపకం పెట్టుకోండి. పాసురాలలో ఎక్కువగా మరదగ అనే ప్రయోగం వస్తుంది. సంస్కృత పదం అయితే మరకతం అనేదే పదం. మరకతమణి
అంటే పచ్చ అని అర్థం. మరకతం అంటే పచ్చ. మరకత మాణిక్యాలు, మరకత మాణిక్యం, మరకతాలు, మాణిక్యాలు ఇలా మనం అంటూ ఉంటాం కదా. పచ్చ బాగా ముదురాకు పచ్చ అని అనుకోవాలన్నమాట. దిద్దుకోవాలనుకుంటే దిద్దుకోండి, దిద్దుకోకపోయినా పర్వాలేదు, పెద్ద తప్పు కాదు అది. మరదగం అనేటటువంటి ప్రయోగం దివ్య ప్రబంధాలలో కనిపిస్తుంది. సంస్కృత పదం కాబట్టి, సంస్కృత శ్లోకం కాబట్టి మరకత అని దిద్దుకున్నా పర్వాలేదు. సంస్కృత లిపిలో ఉండేటటువంటి పుస్తకంలో చూస్తే మరకతం అనే ఉంది. డిక్షనరీలో కూడా మరకతం అనే ఉంటుంది పదం. కనుక దిద్దుకుంటే ఇంకా క్లారిటీ ఉంటుంది అనుకుంటే మరకతం అని కూడా దిద్దుకోవచ్చు. అనుసంధానం చేసేటానికి మీకు హాయిగా ఉంటుంది, సందేహం కూడా లేకుండా ఉంటుంది. నిన్నటి శ్లోకంలో మనకి స్వామి సముద్రము అని అర్థాన్ని ఇచ్చేటటువంటి 2 నామాలలో 2 కూర్మ రూపాలు అన్వయింపబడతాయి అని అనుకున్నాం. ఇప్పుడు వర్ణనంలో కూడా చెప్పారు. ఆ నామాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. కొన్ని నామాలు మనకి ఇందులో ఇస్తున్నారు అనుకోండి, కానీ ఇక్కడ విశేషించి మామూలుగా సమన్వయం చేసుకోవడానికి తగినటువంటి నామాలు 2 ఇచ్చారు. ఇప్పుడు చెప్పారు అధిష్టానం అనేటటువంటిది ఒకటి, ధుర్యః అనేటటువంటిది ఒకటి అని. ధరించేవాడు, బరువుని మోసినవాడు అని ఆది కూర్మాన్ని గురించి వచ్చారు. అది కఠినమైనటువంటి రూపం అన్నమాట. అంటే గట్టిదైనటువంటి కమఠ రూపంలో ఉన్నాడు ఆయన. అదే అమృతమంధాచల తరణ ఆయన చేసినటువంటి కూర్మ రూపం అయితే లలిత అంటూ అందమైనటువంటి, బరువు మోయడానికి తగినటువంటి గట్టితనం అక్కడ కనిపిస్తే, ఇక్కడ బరువు మోస్తున్నప్పటికీ కూడా చాలా అందంగా ఉంది అనే దాన్ని మంధాచల ధరుడు అయి ఆయన వహించిన మంధాచల ధరునిగా ఆయన ధరించినటువంటి కూర్మ రూపాన్ని గురించి మనకి తెలియజేశారు. ఈ 2 నామాలు ప్రధానంగా అన్వయం చేసుకోవాలి. అయితే అపాన్నిధి, అంభోనిధి అని 2 పదాలు, 2 నామాలు కూడా నిన్న మనం చెప్పుకున్నాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం, కన్ఫ్యూజ్ అవ్వకుండా నోట్ చేసి పెట్టుకోండి. అంభోనిధి అంటే మామూలుగా తెలిసిన అర్థం నీటికి నిధి సముద్రము అని. అపాన్నిధి అంటే కూడా అదే అర్థంలో మనం వ్యవహరిస్తూ ఉంటాం. కానీ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి ఈ నామాలకి భట్టరు వారు చేసినటువంటి వ్యాఖ్యానం ఎలా ఉంది అంటే 2 కూర్మ రూపాల యొక్క సమన్వయాన్ని చేసి ఉన్నారు అని అనుకున్నాం. అంభోనిధి అన్నప్పుడు ఆది కూర్మ రూపాన్ని గురించినటువంటి సమన్వయం చేశారు. అపాన్నిధి అన్నప్పుడు అమృతమథన సమయంలో మంధర రూపుడై ఆయన మంధర పర్వతాన్ని ధరించినటువంటి కూర్మ రూపాన్ని గురించి సమన్వయం చేశారు. అందులో అంభోనిధి అనే మాట మన వ్యాఖ్యానంలో ఉంది, తెలుగు వివరణలో. అక్కడే మీరు అపాన్నిధి అనేటటువంటి మాటని కూడా రాసుకోండి. అపాన్నిధి, అంభోనిధి రెండిటికి తేడా ఎందుకు చూపించారు అంటే కూర్మావతారం 2 విధాలుగా 2 ప్రయోజనాల కోసం అయింది అనే విషయం మనకి తెలిసేటట్లుగా. అపాన్నిధి అని అన్నప్పుడు మధ్యమాన మహార్ణవ ధరణాత్ అని అమృతమథన వృత్తాంతాన్ని గురించి చెప్తారు అని అనుకున్నాం. అలాగే అంతటి బరువుని వహించినటువంటి ఆయనకి అది ఒక క్రీడ లాంటిది తప్ప అలసట కాదు, శ్రమతో కూడినది కాదు. అందుకే ప్రతిష్ఠిత అనే మరొక నామాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకుందాము. ప్రతిష్ఠితుడు అంటే తన మహిమయందు తానే ప్రతిష్ఠితుడై ఉన్నటువంటి వాడు. అందుకే ఇచ్ఛామీన విహార కచ్చప అంటారు. అంటే ఈ కచ్చప రూపాన్ని ధరించినది విహారంలాగా ధరించాడు. విహారయాత్రలకి వెళుతున్నాము అంటే అది ఆనందంగా రిలాక్స్ అవ్వడానికి మనం చేసేటటువంటి పని తప్ప శ్రమ పడడానికి చేసేటటువంటి పని కాదు. మనం కష్టపడి చేసేటటువంటి పని కోసం చేసేటటువంటి యాత్రలు వేరే అయితే, విహార యాత్రలు అంటే అవలీలగా ఆట విడుపుగా చేసేటటువంటి యాత్ర అంటాం. అలాగే ఈ కమఠ రూపుడే పరమాత్మ ఈ లోకంలోకి అవతరించి రావడం కూడా విహార కచ్చప. ఆనాడు ఆయన జగత్తునంతటినీ ధరించినప్పుడు లేదా మందర పర్వతాన్ని ధరించినప్పుడైనా అది ఆయనకి ఒక విహారం అయింది తప్ప, ఒక ఆటగా అనిపించింది తప్ప కష్టమైనదిగా శ్రమ కలిగించేటటువంటి రీతిలో లేదు అనడం కోసం ప్రతిష్ఠిత అనేటటువంటి నామాన్ని కూడా ఇక్కడ మనం తలుచుకోవచ్చు. అంచేత విష్ణు సహస్రనామంలో ప్రధానంగా వ్యాఖ్యానంలో ఇచ్చినవి 2, అధిష్టానం,
ధుర్య అని. మరొక రెండు అంభోనిధి అపాన్నిధి అనేది. ఎక్కడైనా సరే స్వామి చాలా అవలీలగా ధరించాడు, పర్యంకంలా అయింది, శ్రీదేవితో కలిసి విహరించాడు అని చెప్పిన దాంట్లో ప్రతిష్ఠిత ఆయన యొక్క బలం అనేటటువంటి గుణాన్ని మనకి తెలియచేస్తోంది అని ఆ అవతార వైభవాన్ని ముగించుకుంటూ ఇప్పుడు వరాహ అవతారాల వైభవాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇలా ఇవాల్టి శ్లోకంలో ఏ పాశురాన్ని ఇవ్వలేదు, ఏ నామాన్ని ఇవ్వలేదు, చాలా సులభంగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. కానీ మనం రోజు అనుసంధానం చేద్దాము ప్రతి అవతారాన్ని గురించి అని అనుకున్నాం కదా. పెరియ తిరుమడిలో కూడా ఇవాళ 2 పాశురాలను అనుసంధానం చేద్దాం, 8, 11 పదులలో. అలాగే మనం దశావతార స్తోత్రంలో ఉండేటటువంటి వరాహావతార వైభవాన్ని గురించి తెలిపే శ్లోకాన్ని కూడా అనుసంధానం చేసుకుందాం. సుందర బాహుస్తవంలో కూడా అలాగే మనం అనుసంధానం చేసుకుందాము. 4 గుర్తుపెట్టుకోండి. విష్ణు సహస్రనామాలు కూడా ఇందులో ఇవ్వలేదు, కానీ మనం అన్నిటికీ అన్వయం చేసుకుంటున్నాం కాబట్టి దీనికి కూడా అన్వయం చేసుకుందాం. ముందుగా శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్లోకంలో ఇది ఒక ఎలాంటి అంటే, ఇప్పుడు చూడండి సినిమాలలో వయలెన్స్ ఎక్కువైపోతుంది. ఆ వయలెన్స్ ఎంత హీరోయిజం అయినా సరే, ఎంత నాయకుడు అయినా సరే, ఆ శత్రువులని ఆయన సంహరించేటప్పుడు చూపించేటటువంటి ఆ రౌద్రం ఉంటుంది, ఆ కోపం ఉంటుంది. ఆ కోపం అంతా ఇవాళ మనం ఈ శ్లోకంలో చూడగలుగుతాం అన్నమాట. అంటే ఇది ఒక 2 హాఫ్ల కింద తీసుకుందండి. ఈ 2 హాఫ్లలో తీసుకుంటే, ఒకటి శత్రు సంహరణంలో చూపించినటువంటి ఆ తీవ్రమైనటువంటి ఆ కోపము, అలాగే అనుకూలమైనటువంటి వాళ్ళని రక్షించటంలో చూపించినటువంటి ఆభిముఖ్యం, అలాంటి ఒక గొప్ప వరాహ రూపాన్ని మనకిక్కడ దర్శింపచేస్తున్నారు భట్టర్ వారు. ముందుగా శ్లోకం జాగ్రత్తగా అనుసంధానం చెయ్యండమ్మా. ఇవి కష్టమైనటువంటి శ్లోకాలు అని అనుకోకండి, సులభంగానే పలికేస్తారు. అర్థం తెలిసిపోతే చాలు, హాయిగా శ్లోకాన్ని అనుసంధానం చేసుకోగలుగుతాం. హరది సురరిపోః దంష్ట్రోత్ఖాతే క్షిపన్ ప్రళయార్ణవం క్షితి కుచతటీమర్చన్ దైత్యాస్త్ర కుంకుమ చర్చయా స్ఫుట ధుత సటా భ్రామ్యత్ బ్రహ్మస్తవోన్ముఖ బృంహితః శరణమసి మే రంగిం త్వం మూలకోలతనుర్భవన్. మళ్ళీ చదువుతాను. హృది సురరిపోర్దంష్ట్రోత్ఖాతే క్షిపన్ ప్రళయార్ణవం క్షితి కుచతటీమర్చన్ దైత్యాస్త్ర కుంకుమ చర్చయా స్ఫుటధుత సటా భ్రామ్యత్ బ్రహ్మస్తవోన్ముఖ బృంహితః. ఇక్కడ భ్రామ్యత్ దగ్గర విడదీసుకోకపోతే భ్రామ్యద్ బ్రహ్మస్తవోన్ముఖ బృంహితః శరణమసి మే రంగిన్ త్వం మూల కోల తనుర్భవన్. మనకి ప్రహ్లాద చరిత్ర బాగా అందరికీ పూర్తిగా తెలిసినదే. అందులో హిరణ్యకశిపుని వక్షో విదారణాన్ని చేసినటువంటి సన్నివేశంలో అందరూ అలా కళ్ళ ముందు సాక్షాత్కరించుకుంటారు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఇద్దరూ కూడా శాపవశం చేత అసుర జన్మని పొందినటువంటి ద్వారపాలకులే. హిరణ్యకశిపు వక్షో విదారణంలో ఎంతటి తీవ్రత క్రోధము చూపించాడో నరహరి రూపుడే. దానికి ముందు హిరణ్యాక్ష సంహారంలో కూడా అంతటి తీవ్రతనే చూపించాడు. వాళ్ళిద్దరికీ జరిగినటువంటి యుద్ధం రామరావణ యుద్ధంలాగా వర్ణించారు భాగవతంలో వ్యాస భగవానులు. మనం ఇప్పుడు చెప్పుకునే అవకాశం లేదు, కానీ హిరణ్యాక్షునికి వరాహస్వామికి జరిగినటువంటి యుద్ధాన్ని చాలా అద్భుతంగా భాగవతంలో వర్ణిస్తారు తృతీయ స్కంధంలో. అంటే ఇప్పుడు మనం అలాంటి ఒక తీవ్రతని గమనించుకుంటూ హిరణ్యాక్ష సంహారం చేస్తూ ఉండేటటువంటి ఆదివరాహ రూపాన్ని దర్శించాలి మనం. ఈ వరాహ రూపం అనేది హేయమైనది కాదు, చాలా అందమైనదే అని అంటారు. మీకు అదే పెడుతున్నారు మా కోవిల ఆదివరాహమూర్తి అని. వరాహమూర్తి కూడా నిన్న మనం చెప్పుకున్నామే, మనకి మత్స్యమూర్తి కానీ కూర్మమూర్తి కానీ తక్కువగా ఉంటాయి.
వరాహమూర్తి పర్వాలేదు, మరీ అంత ఎక్కువగా కాకపోయినా మనకి కనిపిస్తూనే ఉంటుంది. కలియుగ వైకుంఠంగా చెప్పబడేటటువంటి ఆ క్షేత్రానికి పాలకుడు వరాహస్వామి అని ఆ రకంగా మనం నిత్యము వరాహస్వామిని సేవిస్తూనే ఉంటాం. ఈ మధ్య కాలంలో చాలా క్షేత్రాలు, కొత్త కొత్త క్షేత్రాలు కూడా వస్తున్నాయి. అలాగే విజయకీలాద్రి మీద కూడా ఒకటి వచ్చింది. ఇవన్నీ ఒక పక్కన పెడితే ఈ నిన్న శ్రీకూర్మం గురించి చెప్పుకున్నట్లుగా అసలు చాలా ప్రాచీనమైనటువంటి ఆళ్వార్ల యొక్క మంగళాశాసనం ఆళ్వార్ల చేత మంగళాశాసనాన్ని పొందినటువంటి దివ్య క్షేత్రంగా చెప్పబడేటటువంటి క్షేత్రము వరాహ క్షేత్రము శ్రీముష్ణం అనేది. స్వయం వ్యక్త క్షేత్రాలలో ఒక క్షేత్రము ఈ క్షేత్రము అని చెప్తారు. చిదంబరానికి దగ్గరలో ఉంటుంది ఆ క్షేత్రం. అంటే మనకి యామునులు నాథమునుల యొక్క జన్మస్థలంగా చెప్పబడేటటువంటి కాట్టుమన్నార్ అనేటటువంటి స్థలం కూడా అక్కడే ఉంటుంది. ఆళ్వార్ల యొక్క అదే ఆచార్యుల యొక్క అవతార స్థలంగా. దానికి దగ్గరలోనే చిదంబరానికి దగ్గర అనుకుంటే ఇంకా ఈజీగా అందరూ ఐడెంటిఫై చేయడానికి తగిన అవకాశం ఉంటుంది. ఆ శ్రీముష్ణం సేవించిన వాళ్ళకి తెలియాలి. సేవించే ఉంటారు, మీరు అందరూ చాలా మంది సేవించి ఉంటారు. పంది ముద్దు రావడం అనేది అక్కడే మీరు చూస్తారు. నిజంగా నిజంగా మనం పంది అంటే ఏదో కొంచెం మోటుగా ఉండవచ్చు, కానీ వరాహం కూడా ఇంత అందంగా ఉంటుందా, ఆ మూర్తి కూడా ఇంత అద్భుతంగా ఉంటుందా అనిపించేటట్లుగా ఉంటుంది ఆ మూర్తి. అందులో మామూలు అసలు చిన్న మూర్తే ఉంటుంది. ఆ ఎప్పుడైనా వరాహమూర్తి మనకి ముఖం ఒక పక్కకి తిరిగి ఉంటుంది. మామూలుగా అయితే తిరియక్కులు అంటారు, జంతు రూపం కదా, అది ఇలా అడ్డంగానే ఉంటుంది. కానీ అర్చామూర్తులలో మనం సేవించాలి అంటే ముఖం మాత్రం తిరియముఖంగా ఉంటుంది, అంటే ఇలా అడ్డంగా ఉంటుంది. రూపం మాత్రం స్వామి నిలిచి ఉన్నట్టుగా ఉండేటటువంటి రూపమే ఉంటుంది. అంటే వరాహ స్వామిగా మనం భావిస్తాం కాబట్టి నిలబడి ఉన్నట్టుగానే ఉంటుంది. కనుక నిలబడి ఉన్నటువంటి తీరేమో ఒక దిక్కు వైపు ఉంటుంది, పశ్చిమం వైపు. ముఖం మాత్రం ఆ వరాహ రూపం మాత్రం అది దక్షిణం వైపు తిప్పి ఉంటుంది. వరాహమూర్తి మన హయగ్రీవమూర్తి అయితే ముఖం కూడా స్ట్రైట్ గానే ఉంటుంది. మనకి లక్ష్మీ హయగ్రీవుడు అంటే కూర్చుని ఉన్నప్పుడు ముఖం స్ట్రైట్ గానే మనకు కనిపిస్తుంది. కానీ వరాహమూర్తి దగ్గర ఎక్కడైనా చూడండి, ముఖం పక్కకి తిప్పి ఉండేటటువంటి ముఖం మనకి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ రెండు చేతులు ఇలాగ వెనకని పెట్టుకుని, అంటే ఈ పృష్ఠం మీద రెండు చేతులు పెట్టుకుని నిలబడి ఉన్నటువంటి వరాహమూర్తిని అక్కడ మనం దర్శిస్తాం. చాలా సుందరమైనటువంటి మూర్తి. మాకు బాగా గుర్తు, రమగారికి గుర్తుందో లేదో, ఆ శ్రీముష్ణం వెళ్ళినప్పుడు ఆ స్వామి ఇంకొక చిన్న మూర్తిని, ఇంతే ఉంటుంది, ఇంత మూర్తి ఉంటుంది అనమాట. ఆ మూర్తిని చూపిస్తానుండండి అని వారు ఉండి ఆ చిన్న వరాహమూర్తిని చూపిస్తే వటపత్ర సాయి కూడా మనకంత ముద్దురాడేమో, అంత ముద్దుగా ఉంది ఆ మూర్తి. అందుకే కోవల వరాహం అని అంటారు, అందమైనటువంటి వరాహమూర్తి అని అంటారు. అంత కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉంది. అది వారు చెప్పారు, మానమిలా పన్నియాయ్ అని. ఆండాళ్ళమ్మ వారు కాస్త తిడుతుంది కదా, సిగ్గు లేకుండా పందిలా కూడా నువ్వు అయినావు అని అన్నట్టుగా అనిపిస్తుంది పైకి. కానీ పరమాత్మ ఆశ్రిత సంరక్షణలో అసలు తనకంటూ ఒక అభిమానమే లేకుండా ఏ రూపాన్నైనా ధరించేటటువంటి వాడు అవుతాడు అని దానికి మానమిలా పన్నియాయ్ అన్న చోట వ్యాఖ్యానం చేస్తారు మనకి. అంత అందంగా ఉంటుంది అర్చామూర్తి, ఆ వరాహమూర్తి. అది ఇలా కదిలిస్తూ ఉంటే నిజంగా అది అలా కదలాడుతున్నట్లుగానే ఉంటుంది. అవేళైతే ఎంత ఆనందం అయిపోయిందో ఆ మూర్తిని సేవించిన తర్వాత. చాలా సార్లు అనుకున్నాను, నేను రమగారు కూడా ఇద్దరు ఉన్నాం పక్క నేను. అంత బాగుంటుంది, ఇప్పటికీ కళ్ళల్లో కదలాడుతూ ఉంటుంది ఆ రూపం. అలాంటి ఒక అందమైనటువంటి చిన్న మూర్తి కాదు ఇప్పుడు మనం సేవిస్తున్నది. చాలా కోపంగా హిరణ్యాక్ష వక్షో విదారణం చేస్తూ ఉండేటటువంటి మూర్తిని మనం సేవిస్తున్నాం. భాగవతంలో దీని గురించినటువంటి ప్రస్తావన ఉంటూ, భూమి అంతా కూడా రసాతలంలో నీళ్లల్లో కిందని అండకటాహానికి అంటుకుపోయి ఉంటే బ్రహ్మగారికి విచారం కలిగి మళ్ళీ దీన్ని ఎలా బయటికి తీసుకొస్తాను ఎలా వస్తుంది అని, స్వామి నువ్వే తీసుకురావాలి అని పెరుమాళ్ళని ప్రార్థన చేస్తే స్వామిని, ఈ బ్రహ్మగారికి ఇది ఈజీ మెథడ్ అనమాట. అన్నిటినీ జాగ్రత్త పడకుండా వాటిని చేజార్చుకోవటం, మళ్ళీ భగవంతుడికి పని చెప్తూ ఉండడం. అప్పుడు
ఆ స్వామి బ్రహ్మగారి నాసారంధ్రంలోంచి వచ్చాడు వరాహమూర్తి అంటూ భాగవతంలో ఉంటుంది. ఆ కథలోకి వెళితే మనం ఇవాళ ఈ శ్లోకార్థాన్ని చెప్పుకోలేము. అలా చిన్నగా ముక్కు రంధ్రంలోంచి జారి పడినటువంటి ఆ వరాహము ఒక్క క్షణంలోనే ఏనుగంతగా పెరిగిపోయింది అని అంటారు. ఎలాగైతే మత్స్యమూర్తి దగ్గర అది అలా 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 పెరిగిపోయి సముద్రం పట్టనంత అయిపోయింది అంటారో, అలాగే ఈ వరాహమూర్తి కూడా చిన్న వరాహంగా ఇలాగ నాసారంధ్రంలోంచి వచ్చి తర్వాత పెద్ద రూపాన్ని సంతరించుకున్నాడు అనేది అక్కడ చెప్పబడేటటువంటి భాగవతంలో మనకి దాని వివరణ స్పష్టంగా ఉంటుంది. అంటే ఇక్కడ శ్రీముష్ణంలో చిన్న మూర్తి అనడం కోసం నేను చెప్తున్నాను అనమాట. అలాంటి ఒక అద్భుతమైనటువంటి రూపం. ఇప్పుడు శ్లోకం చూడండి. రంగిన్ అనేది సంబోధనార్థకమైనటువంటి పదం. వెనకటి శ్లోకంలోనూ శ్రీరంగిన్ అనంది, ఇక్కడ రంగిన్ రంగిన్ స్త్వం అనుంది చూసారా, అది విడదీసుకోవాలి. రంగిన్ స్త్వం అని ఆ రెండు పదాలుగా విడదీసుకోవాలన్నమాట. రంగిన్ అనేది సంబోధనార్థకమైనటువంటి పదం, రంగనాథ అంటున్నారు. అలాగే క్రియాపదం, చిన్న క్రియాపదం ఉంది ఇందులో. అసి అనేది క్రియాపదం. అసి శరణం మమాసి అని ఇంతకు ముందు కూడా మనకు వచ్చింది కదా. అసి అనేది క్రియాపదం, అయి ఉన్నావు అని అర్థం. శరణం అసి అదే ప్రయోగం ఇక్కడ కూడా స్పష్టంగా ఉంది. ఎవరికి శరణు అంటే మే శరణం అసి, ఎవరు శరణమవుతున్నారు? త్వం నువ్వు, మే శరణం అసి నాకు శరణం అవుతున్నావు. ఎవరు నువ్వు? ఏ రూపంలో ఉండేటటువంటి నువ్వు అంటే మూల కోల తనుహు త్వం. మూల కోలం అంటే ఆది వరాహము అంటారు. ఈ వరాహమూర్తిని ఆది వరాహము అంటారు. ఆది కూర్మమని నిన్ను ఎలా చెప్పుకున్నామో అలాగే ఆది వరాహము అని అంటారు, లేదా యజ్ఞ వరాహము అని అంటారు, లేదా కారణ వరాహము అని అంటారు. రకరకాలుగా అంటారు. ఆది వరాహం అన్నా కారణ వరాహం అన్నా ఒకటే, మూల కారణమైన మొట్టమొదట రూపాన్ని ధరించిన అనే అర్థంలో. ఆ వరాహమూర్తి మొత్తం ఆ దివ్యమంగళ విగ్రహం అంతా యజ్ఞ రూపమైనది అని, ఆ యజ్ఞంలో కావలసినటువంటి పరికరాలన్నీ స్వామి ఈ వరాహమూర్తిలో ఏవేవి ఎలా ఉన్నాయి అనేది భాగవతంలో చాలా స్పష్టంగా మనకు చెప్తారు. అందుకని యజ్ఞ వరాహమూర్తి అని అంటారు. ఆళ్వార్ల శ్రీ సూక్తులలో అయితే జ్ఞానపిరాన్ అని ప్రయోగిస్తున్నారు. జ్ఞానపిరాన్ అంటారు వరాహమూర్తిని, జ్ఞానపిరాన్ అంటారు. అంటే జ్ఞానస్వరూపముగా చెప్తారు. జ్ఞానాన్ని అందించినటువంటి ఉపకారకుడు అని చెప్పుకుంటాము. అది కూడా మనం చెప్పుకుందాం. మూల కోల వరాహ తనుహు, మూల కోల తనుహు పవన్. మీన తనుహు, నిన తనువు వపుహు ఇలాంటి పదాలు చూసుకున్నాను చూసారా. మరొకసారి తనుహు అనే ప్రయోగం వచ్చింది. వెనుకటి శ్లోకంలో మనం భవన్ ధర్మో అంటూ నువ్వు భవన్ అనే పద ప్రయోగం కమఠో భవన్ అన్నారు, అంటే కమఠ రూపివి అయ్యి. అలాగే ఇక్కడ కూడా మూల కోల తనుహు భవన్, మూల వరాహ రూపానివి అయి, ఆది వరాహ రూపుడవు అయ్యి అని అంటున్నారు. ఆది వరాహ రూపుడవు అయి ఏం చేసినాడు? మూల కోల తనుహు త్వం మే శరణం మమాసి అని కూడా చెప్పుకోవచ్చు. మూల కోల తనుహు భవన్, నువ్వు ఆదివరాహ రూపుడవై ఏం చేసావు అంటే, ఇంకా అవాంతర క్రియలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. క్షిపన్ అనే ఒక పదం ఉంది చూడండి. అర్చన్ అనేటటువంటి పదం ఒకటి ఉంది. భ్రామ్యత్ అని మరొక క్రియాపదం ఉంది. ఇవన్నీ అవాంతర క్రియలుగా మనం తెలుసుకోవచ్చు. ఉత్ఖాతే అనేది కూడా ఒక అవాంతర క్రియారూపంగా మనం తెలుసుకుందాం. ఇప్పుడు వరాహమూర్తి హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తూ ఉండేటటువంటి సన్నివేశంతో ప్రారంభం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ సన్నివేశం అంటే శాంతంగా అనిపించేటట్లుగా ఉండదు. పరమాత్మ ఆ రాక్షస సంహారం చేసినప్పుడు చూపించినటువంటి ఆ రౌద్రం అంతా మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుందిట. ఎలా చేస్తున్నాడు ఆయన అంటే, హృది సురరిపో
సంష్ట్రోత్ఖాతే అంటున్నారు. మూలకోల తనువు, మూలకోల తనువు అయినటువంటి భవన్ అయి నువ్వేం చేసావు అంటే సురరిపుహు, సురరిపుహు అంటే రాక్షసులకి శత్రువు, సారీ దేవతలకి శత్రువు. సురులంటే దేవతలు, అసురులంటే రాక్షసులు. సురరిపుహు అంటే దేవతలకి శత్రువు అయినటువంటి వాడు అంటే రాక్షసుడు. ఇక్కడ ఏ రాక్షసుడు అంటే హిరణ్యాక్షుడు అనేటటువంటి రాక్షసుడు. సురరిపోహో హృది, సురరిపోహో హృది, ఆ రాక్షసుడైనటువంటి ఆ హిరణ్యాక్షుని యొక్క హృది అంటే హృదయంలో అని అర్థం అన్నమాట. అంటే ఆ హృదయం ఎలా ఉందిట, ఏం చేశాడు ఆ హృదయంలో, ఆ హృదయం ఏమైంది అంటే దౌష్ట్రా ఉత్ఖాతే, కోరలతో దానిని తవ్వేశాడు. ఆ హిరణ్యాక్షుని యొక్క ఆ హృదయాన్ని తన కోరతోటి తవ్వి పెట్టాడు ఆయన. దౌష్ట్రోత్ఖాతే, దౌష్ట్ర అంటే కోరలు. మహావరాహం కదా, ఆ వరాహానికి ఉండేటటువంటి ఒక కోర, ఏకశృంగం కలిగినటువంటి వాడు అని రామాయణంలో ఏకశృంగో వరాహస్త్వం అని ఆయనని ప్రస్తుతి చేస్తారు. అలాగే మీనావతారం వచ్చినప్పుడు కూడా ఒక కొమ్ము, ఒంటి కొమ్ము చేప అని అనుకున్నాను చూసినారా. అలాగే ఇప్పుడు ఈ వరాహమూర్తికి కూడా ఏకశృంగం, మహాశృంగ అని విష్ణు సహస్రనామంలో మనకి కనిపిస్తుంది నామము. అక్కడి నుంచే 4 నామాలలో ఈ వరాహ రూప వైభవాన్ని సమన్వయం చేస్తూ భట్టరు వారు మనకి వ్యాఖ్యానం చేస్తారు. ఇక్కడ దంష్ట్రోత్ఖాతే, ఆ బలమైనటువంటి ఆ హిరణ్యాక్షుని యొక్క ఆ శరీరాన్ని తన కోరతో తవ్వి పెట్టాడు ఆయన. అలా తవ్వబడినటువంటి హృది సురరిపోహో హృది, అలా కోరతో ఆ హృదిని తవ్వి ఏం చేశాడట పరమాత్మ. చూడండి ఎలా వర్ణిస్తున్నారు అసలు. ఈ దృశ్యం భట్టరి వారికి ఎలా కనపడిందో తెలియదు మనకి. రాక్షస సంహారం ఎన్నో చోట్ల చేశాడు. ఇప్పుడు ఆయనకి ఎంత కోపంగా ఉందంటే కోరతో ఆ వక్షో విదారణం చేసేసాడు. హిరణ్యకశిపుడి వక్షాన్ని చీల్చడం కూడా మనం చూసాం. కానీ హిరణ్యాక్షుడి వక్షాన్ని చీల్చి ఇంత పని చేశాడు ఆ వరాహమూర్తి అనేది మనకి భట్టరి వారు చెప్తేనే తెలుస్తోంది. అలా చీల్చి ఇప్పుడు గుంట ఏర్పడింది కదా. ఇప్పుడు మనం మొక్కలవి వెయ్యాలి అంటే ముందు తవ్వి ఒక గుంటలాగా చేసి అప్పుడు అందులో ఈ మొక్కని నాటుతాం. ఇప్పుడు ఈ భూమండలాన్నంతటినీ తీసుకొని వెళ్ళి రసాతలంలో దాచిపెట్టాడు కనుక అంతా నీటితో నిండి ఉంది. రసాతలంలో అంతా కూడా నీటితో నిండి ఉంది. ఆ ప్రళయ సమయంలో ఇది మునిగిపోయి ఉందన్నమాట ఈ భూమి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడట, ప్రళయార్ణవం, ఈ ప్రళయార్ణవం ఉందే, ప్రళయకాలంలో ఉండేటటువంటి ఈ సముద్రం ఉంది కదా, ఆ సముద్రాన్ని అంతటినీ కూడా ఆ హిరణ్యాక్షుడి యొక్క ఆ హృదయంలో పోస్తున్నాడట ఆయన. హృదయాన్ని కోరతో తవ్వేసరికల్లా అందులోంచి రక్తం చిమ్ముతోంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఈ ప్రళయార్ణవ జలాన్ని ఆ గుంటల అంటే ఆ హృదయంలోకి పోస్తున్నాడట ఆయన. చూడండి, ప్రళయార్ణవం క్షిపన్, ప్రళయార్ణవాన్ని అందులోకి పోస్తున్నాడు. అంటే రక్తము చిక్కగా ఉంది. ఆ చిక్కనైనటువంటి రక్తాన్ని ఈ నీటితోటి కొంచెం పలచగా అయ్యేటట్లుగా చేస్తున్నాడు. అంటే మనకి దీన్ని బట్టి ఏమనిపిస్తోంది అంటే అంత భయంకరంగా ఉందన్నమాట ఆ రాక్షసుణ్ణి సంహరించడం. ఆ హృదయంలో ఆ ప్రళయార్ణవాన్ని పొయ్యడం ఏమిటి, అది కోరతో తవ్వి దాంట్లోంచి అంటే కోరతో ఒక్కసారి విదారణం చేశాడు, రక్తం చిమ్ముతోంది, అందులో ప్రళయ జలం పోస్తున్నాడు. అంటే ఇద్దరి రూపాలు ఎంత పెద్దవిగా ఉన్నాయి అనే దాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇంతకీ ఎందుకని అంటే ఇప్పుడు చూడండి, మనం తిరునామాన్ని పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు శ్రీచూర్ణాన్ని ఇలా చేతిలో వేసుకుని దాంట్లో కొంచెం నీళ్లు పోసి దాన్ని ఇలా కలిపి అప్పుడు కదా మనం కణికతో తీసుకుని తిరునామాన్ని తీర్చిదిద్దుకుంటాం. అలాగే 3 నామాలు పెట్టుకునేటటువంటి పురుషులైతే తిరుమణిని ఇలా అరగదీసి, ముద్దగా ఉంటే మరికొంచెం నీళ్లు పోసి మళ్ళీ దాన్ని అరగదీసి అప్పుడు కదా తిరునామాన్ని అలంకరించుకుంటారు. ఇప్పుడు ఈ ప్రళయార్ణవాన్ని ఆయన హృదయంలో పొయ్యడానికి కారణం ఏమిటిట అంటే ఆ రక్తంతో భూదేవి
భూదేవికి అలంకారాన్ని చెయ్యాలి అని అనుకుంటున్నాడు. అంటే వైలెంట్ పిక్చర్ లాగే అనిపిస్తుందో లేదా, తన భూదేవికి ఇంత అనర్థాన్ని తెచ్చిన వాడిని ఎలా చెయ్యాలో తెలియక అంత కోపంతో చేస్తున్నటువంటి ఒక పనిగా చెప్తున్నారనమాట. ప్రళయార్ణవం హృది క్షిపన్, ప్రళయార్ణవ జలాగ్ని, అందులో మొత్తం ప్రళయార్ణవాన్నే పోసేశాడు. అంటే ఎంత గుంట చేశాడో ఎలా చీల్చాడో మనకి తెలియదన్నమాట. అలా చేసి ఇప్పుడు దాంతో ఏం చేస్తున్నాడట, క్షితి కుచతటీ అర్చన్, క్షితి అంటే భూమి, ఆమె యొక్క కుచతటి వక్షస్థీమని అర్చన్ అలంకరిస్తున్నాడట ఆయన. అంటే ఇలా ఆ రాక్షస సంహారం చేసి ఆమెకి ఆనందాన్ని కలిగించాడు అని చెప్పేటటువంటి తీరనమాట. క్షితి కుచతటీ అర్చన్, అర్చన చెయ్యడం అంటే ఇక్కడ ఆరాధించడం అని కాదు, అలంకరించటం అనేటటువంటి అర్థంలో. అలా ఆ కుంకుమ రేఖలు వక్షస్థీమ మీద దిద్దితే ఎలా ఉంటుందో అలాగా. దేంతో కుంకుమ రేఖలని దిద్దేడు అంటే దైత్య అస్త్ర కుంకుమ చర్చయా, దైత్య అస్త్ర కుంకుమ చర్చ. ఆ దైత్యుని యొక్క రక్తం అనేటటువంటి దానితోటే వక్షశ్రీమని కుంకుమ చర్చతో అలంకరించేస్తున్నాడట స్వామి. అలా కుంకుమ చర్చ చెయ్యడానికి తగిన రీతిలో ఆ రక్తాన్ని ఈ ప్రళయార్ణవంతో నింపి దాంతో క్షితి వక్షశ్రీమని అలంకరిస్తున్నాడట ఆయన. కోమూల కోల తనుహు, అంత రౌద్రంగా ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించి ఆ భూమిదేవికి ఆనందాన్ని కలిగిస్తున్నాడు ఆయన. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే వీరపత్నులకి ఇవి ఒక అతిశయాన్ని కలిగించేవి అవుతున్నాయి. మహాభారతంలోనే మనకి అర్థం ఉంది కదా, ద్రౌపది జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చాడు దుశ్శాసనుడు. ఆమె మళ్ళీ జుట్టు ముడి ఎప్పుడు వేసుకుంటాను అని అంది అనేది మనకి భారతంలో తెలుసు కదా. ఇదేమిటి అని అనిపిస్తుందా? వీరపత్నులైనటువంటి వారికి అలాంటివి మరింత అతిశయాన్ని కలిగించేవి అవుతాయి. అలాగే భూదేవి కూడా వీరపత్ని కాబట్టి మనం పూర్వశతకంలో కూడా అనుసంధానం చేసుకున్నాం. మలయ చేసేసి లిప్తం మాలతి దామతల్పం అనేటటువంటి దాంట్లో ఆ స్వామి యొక్క వక్షస్థీమని వర్ణిస్తూ లలిత గృహముపాసే అంటారు. అది లక్ష్మీదేవి యొక్క ఆ లలిత గృహం అంటే శయనాగారమైనది ఎలా ఉంది అంటే ధనుజ వృష విషాణోల్లేఖ చిత్రం అంటారు. స్వామి వక్షస్థీమే ఆమెకు శయనాగారం కనుక ఆ దైత్యులతో పోరాడుతున్నప్పుడు వారి యొక్క కొమ్ములతో గీరబడి ఉంది స్వామి యొక్క వక్షస్థలం. అదే అందమైనటువంటి పెయింటింగ్స్ పెట్టుకుందా ఆ తన శయనాగారంలో అన్నట్లుగా ఉంది అని వర్ణిస్తారు. అందులో అది ఇంకా లలిత గృహంలా ఉంటే ఇక్కడ ఈ ఆదివరాహ మూర్తి ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించి ఆ హృదయాన్ని తన దౌష్ట్రుతో గుంటగా చేసి ఉత్ఖననం చేసి అంటే దాన్ని బాగా తవ్వి అందులో ప్రళయార్ణవాన్ని కలిపి ఆ దైత్యుల యొక్క అస్త్రంతో అంటే రక్తంతో ఆ భూదేవి యొక్క వక్షస్థీమని అలంకరిస్తున్నాడు అనేది ఒకటి. అంటే శత్రు సంహారం చేస్తే అనిష్ట నివృత్తిని చేస్తే ఎంత పూనికగా చేస్తాడు అనేది అక్కడ మనకి తెలుస్తోంది. కుంకుమ చర్చయా అర్చన్, ఇది చేశాడు ఆయన వరాహ రూపాన్ని దాల్చి. అలాగే ఉన్నాడా? ఈలోగా ఏమవుతోంది, ఆయనైతే హాయిగా పెయింటింగ్ వేసుకుంటూ కూర్చున్నాడండి. వాళ్ళ ఆవిడతో సరదాగా వాళ్ళ ఆవిడకి ఆనందాన్ని కలిగిస్తున్నాడు అని అనుకుందాం. కానీ ఆ సమయం ఏమైనా ప్రశాంతంగా ఉందా? అంతా అల్లకల్లోలంగా ఉంది. ఆ అల్లకల్లోలంగా ఉండేటటువంటి స్థితిలో వీళ్ళు వాళ్ళు అని లేదు, అందరికీ భయం కలుగుతోంది ఈ అద్భుతమైనటువంటి ఈ మహావరాహాన్ని చూసిన తర్వాత. ఈ వరాహం ఎక్కడుంది అంటే భూమి ఎక్కడుందో అక్కడి నుంచి తీసుకురావాలి అంటే రసాతలం చివరికి వెళ్ళాలి కదా. మనకి మొత్తం 14 చతుర్దశ భువనాలలో చివరిది రసాతలం అయితే ఈయన కిందకి వెళ్ళాడు కదా. ఆ వరాహమూర్తి రసాతలాల్లో అండకటాహానికి అంటుకొని ఉన్నటువంటి భూమిని తన కోరతోటి పైకి ఎత్తాడు ఆయన అని మనకి కథ మనకి ఆ వివరాన్ని చెప్తూ ఉంటారు.
ఇప్పుడు ఈ వరాహం ఎక్కడి వరకు వచ్చింది అంటే ఇప్పుడు మనకి చతుర్దశ భువనాల గురించినటువంటి ఒక అవగాహన ఉండాలి. అలా పైకి 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 వెళుతూ ఉంటే సత్యలోకం అని ఒక లోకం ఉంటుంది. ఆ లోకం ఎవరిది అంటే బ్రహ్మగారు ఉండేటటువంటి లోకం. ఆ లోకంలో ఏం జరుగుతోంది? బ్రహ్మగారు ఎలా ఉన్నాడట అంటే తిరిగిపోతున్నాడట, భయపడిపోతున్నాడట, గతి తప్పిపోతున్నాడట, ఎటు చూడాలో ఏం చెయ్యాలో తెలియని ఒక అయోమయమైనటువంటి పరిస్థితికి గురి అవుతున్నాడట ఆయన. ఎందుకలా ఆయన తిరిగిపోతున్నాడు అంటే ఓ పెద్ద గాలి లాంటిది వస్తోందిట. ఏమిటా గాలి అంటే ఆ వరాహ మూర్తిని ఒక్కసారి నేను ప్రత్యక్షీకరించుకోవాలి అని అనంటే ఇప్పుడు ఆయన భూమండలాన్నంతటినీ ఎత్తాడు. దేని మీద ఎత్తాడు? కోర మీద ఎత్తాడు. కోర మీద మొత్తం భూమి అంతా నిలిచి ఉంది. ఆ భూమండలంలోనే మొత్తం పర్వతాలన్నీ ఉన్నాయి. ఆ పర్వతాలలో మేరు పర్వతం కూడా ఉంటుంది. మేరు పర్వతానికి ఉండేటటువంటి ప్రత్యేకత ఏమి అంటే అది బంగారపు పర్వతము, అంటే మెరిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ భూమండలం ఆ వరాహమూర్తి యొక్క కోర మీద ఉంటే ఆ మేరు పర్వతం ఎలా ఉందిట అంటే కణకణాయతే అంటారు. చిన్న మిణుకు మిణుకుమంటూ ఉండేటటువంటి మెరిసేటటువంటి ఒక చుక్కలాగా కనిపిస్తుంది, ఒక అగ్ని కణంలాగా కనిపిస్తోంది అని అంటారు. మనం ఓ పెద్ద అలంకారంలో ఆభరణంలో ఓ చిన్న రాయి, మెరిసేటటువంటి రాయి వేసాం అనుకోండి, ఆ రాయి ఆ పొడి ఎలా మెరుస్తూ ఉంటుందో అలా మెరుస్తూ ఉందిట ఆ భూమండలంలో ఆ మేరు పర్వతం అంటారు. అరే మేరు పర్వతమే ఇంత చిన్న మణిలాగా మెరుస్తూ ఉంటే లేదా నిప్పు కణంలాగా మెరుస్తూ ఉంటే మరి భూమండలం ఎంత ఉంది అంటే ఓ చిన్న తుంగముస్తలాగా ఉంది భూమండలం ఆ కోర మీద. అప్పుడు ఆ కోర ఎంత ఉందో ఒకసారి ఆలోచిస్తే అంటే ఆ కోర దగ్గరే మొత్తం భూమండలం అంతా ఇంత చిన్నదిగా కనిపిస్తూ ఉంటే మరి ఆ కోర కలిగినటువంటి వరాహం ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కోర భూమి ఎంత, పర్వతం ముందు మనకి పెద్దదని తెలుసు, ఆ పర్వతాలన్నీ కలిగినటువంటి భూమి ఎంత పెద్దదో మనకి తెలుసు. ఆ భూమండలం అంతా కూడా ఓ చిన్న దుంపలాగా ఈ కోర మీద ఉంది అంటే ఈ కోర ఎంత పెద్దదో మనకి తెలియాలి. ఇప్పుడు ఆ కోర కలిగినటువంటి వరాహం ఎంత పెద్దది ఉంది అంటే మనం ఒక దృష్టికి మనం అసలు కళ్ళ కట్టించుకోవడానికి తగినటువంటి అవకాశం లేదు, అవునా కదా? అంటే ఇప్పుడు వరాహమూర్తి చాలా విస్తృతమైనటువంటి రూపాన్ని ధరించి ఉన్నాడు. ఆ వరాహానికి ఈ మెడ మీద జూలు లాంటిది, వెంట్రుకల లాంటివి ఉంటాయి, వాటినే సటలు అంటారు. మనకు అమ్మవారు మారి మలై ముజంజిల్ అనేటటువంటి పాసురంలో సింహము, జూలు, విదల్సడము ఇవన్నీ చెప్తుంది చూసారా? అలాగే ఈ మహావరాహ రూపాన్ని ధరించినటువంటి ఆ స్వామి స్ఫుట, ధృత, సట, చూడండి పదాలు, స్ఫుట, ధృత, సట. సటలు అంటే ఈ మెడ మీద మెలిచేటటువంటి ఉండేటటువంటి వెంట్రుకలు. ఆ వరాహానికి అలా మెడ భాగంలో ఆ వెంట్రుకలు ఉన్నాయి, వాటిని స్ఫుట, ధృత ఒక్కసారి ఇలాగా కదల్చాడు స్వామి వరాహమూర్తి. అలా ఆ సటలు కదిలేసరికల్లా ఆ మెడ మీదటువంటి జూలు లాంటిది విదల్చేసరికల్లా అది ఎక్కడికి అంటే ఈ మూర్తి ఎక్కడి దాకా ఉంది అంటే సత్యలోకంలో ఉండేటటువంటి బ్రహ్మగారు కదిలిపోతున్నారట. ఇది ఇలా జూలని ఇలా విదల్చేసరికల్లా పూట, ధృత, సట, భ్రామ్యత్ ఆ జూలు ఇలా కదల్చేసరికి ఆ మెడ మీద ఉండేటటువంటి ఆ వెంట్రుకలు ఇలా కదల్చేసరికి అది బ్రహ్మలోకంలో ఉండేటటువంటి బ్రహ్మగారిని కదల్చేస్తుంది. భ్రామ్యత్ కదలిపోతూ ఉండేటటువంటి బ్రహ్మగారు భయంతో స్తుతి చేశాడట. ఎవరిని? వరాహమూర్తిని స్తుతి చేశాడు. ఇప్పుడు పదాలు చూడండి. స్ఫుట అంటే కనపడేటట్లుగా స్పష్టంగా, ధృత కదల్చినటువంటి, విదల్చిన అని అనుకోవాలి, సట సటల వల్ల, భ్రామ్యత్ కదిలిపోతూ ఉండేటటువంటి, బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క స్థవ స్తుతి చేత. ఇప్పుడు ఆ జూలిలా విదల్చాడు, విదల్చేసరికల్లా బ్రహ్మగారు అంటే అంత పెద్ద వరాహమూర్తిని మనం గమనించాలన్నమాట. అప్పుడు బ్రహ్మగారు భయపడిపోయాడు, కదలిపోతున్నాడు. కదలిపోతూ మనకి ఏదైనా భయం వేస్తే భగవత్ స్తుతి చేస్తాం కదా, బ్రహ్మగారు భగవద్భక్తుడే కాబట్టి ఆయన స్తుతి చేస్తున్నాడు.
అలా స్తుతి బ్రహ్మవాక్కులు వినిపించాయి. వేదవాక్కులతో స్తుతి చేస్తూ ఉండేసరికల్లా ఈ తీవ్రత అంతా కూడా ఏమైపోతుంది, తగ్గిపోతుంది. అందుకని ఉన్ముఖ బృంహిత, భట్టర్ వారి దర్శనమే దర్శనం. నిజంగా కోపంతో ఊగిపోతూ ఉంటాడండి. అలా ఊగిపోతూ ఉండేటటువంటి సమయంలో అనుకూలమైనటువంటి భావంతో స్తుతి చేస్తే ఉన్ముఖ, బ్రహ్మగారికి ఉన్ముఖుడై అంటే అభిముఖంగా, అంటే ఆయన పట్ల కోపం లేదనమాట, అనుకూలమైనటువంటి భావన కలిగేటట్లుగా బృంహిత ఒక్కసారి గర్జన చేసాడట. అంటే వరాహం ఆ చేసేటటువంటి ఆ గర్జన ఉంటుంది, గర్జన అంటే సింహ గర్జన అని అనుకుంటూ ఉంటాం, అది ఈ వరాహం కూడా అది చేసేటటువంటి ఆ స్థవం కూడా చాలా పవిత్రమైనది అంటారు. ఒక్కొక్క లోకం దాకా విస్తరిస్తూ ఉంటే అది జనోలోక, తపోలోక, సత్యలోకాలలో ఉండేటటువంటి ఈ ఘుంఘుమ రావాలని ఈ గుర్గురం అంటారు దాన్ని. ఆ గుర్గుర ఆ స్వనాన్ని వింటే వాళ్ళందరూ ఒక్కొక్క లోకంలో వాళ్ళు ఒక్కొక్కసారి ఆ స్వనం వినిపించేసరికల్లా పవిత్రం 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 అంటున్నారట. అలా పవిత్రం 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 అనేసరికి ఆ లోకాలన్నీ కూడా పవిత్రం అయిపోతున్నాయట. అలా ఇప్పుడు బ్రహ్మగారు స్తుతి చేస్తూ ఉండేసరికల్లా ఉన్ముఖ బృంహిత, అనుకూలమైనటువంటి ఒక నాదాన్ని చేసాడట. ఇది చేసింది వరాహం, చేశాడు పరమాత్మ అని అనుకోవద్దు. ఆ వరాహమూర్తి అనుకూలమైనటువంటి బృంహితం అంటే ఇక్కడ గర్జన అను పరిప్రవర బృంహితే అని మనం చదువుకుంటాను. గుర్ఘురితం అంటారు దాని వెనక ధ్వనాన్ని. అలా అనుకూలంగా ఒక ధ్వనిని ఆయన చేశాడు. ఎవరి విషయంలో? బ్రహ్మగారి విషయంలో అంటున్నారు. అంటే ఇప్పుడు అనిష్ట నివృత్తి, ఇష్ట ప్రాప్తి కలిగించేటటువంటి స్థితి రెండింటిలోనూ పూర్వార్థంలో అంతా అనిష్ట నివృత్తిని చేశాడు, ఉత్తరార్థంలో అంతా ఇష్టప్రాప్తిని చేస్తున్నాడు. ఇష్టప్రాప్తి ఎలాగా అంటే బ్రహ్మ లాంటి వారందరూ కూడా భయపడుతూ ఉండేటటువంటి స్థితిలో స్తుతి చేస్తే అప్పుడు ఈ వరాహం తాలూకు ఆ స్పందన ఎలా వచ్చిట అంటే ఉన్ముఖ బృంహిత, అనుకూలమైనటువంటి నాదాన్ని చేశాడు. ఇప్పుడు చాలా కోపంగా ఉన్నా సరే మనకు అనుకూలమైనటువంటి వాళ్ళు మన దగ్గరికి వస్తే దానికి అంటాం చూసారా, అంటే కోపంగానే అంటాం కానీ అందులో కోపం కనిపించదు, దానికి అనుకూలమైనటువంటి భావన కనిపిస్తుంది. అలాగే అంతవరకు హిరణ్యాక్షుని యొక్క వక్షాన్ని తన కోరతో దాన్ని పెకలించి, తన కోరతో దాన్ని త్రవ్వి అందులో ప్రళయార్ణవారిని ముంచి ఆ రక్తంతో క్షితిదేవి యొక్క వక్షసీమకి అలంకారం చేసినటువంటి తీవ్రమైనటువంటి క్రోధంతో ఉండేటటువంటి స్వామి సటలని విదలిస్తే దానివల్ల బ్రహ్మగారు కదలిపోతూ ఉంటే భయంతో స్తుతి చేస్తూ ఉంటే ఆ స్తుతి వాక్కులను విన్నటువంటి ఆ ఆది వరాహమూర్తి అనుకూలంగా నాదం చేశాడు. అలాంటి ఆదివరాహమూర్తి మనకు రక్షణ అగుగాక, నాకు నువ్వు రక్షకుడవు అంటున్నారు. రక్షణ అగుగాక అని ప్రార్థన కాదు, ఎదురుగానే చెప్తున్నారు కాబట్టి అలాంటి ఆయన మనకి రక్షకుడు అంటున్నారు ఇందులో. దీన్ని బట్టి మనకి ఆదివరాహం కనిపించడం లేదు, ప్రాణం తీసేటటువంటి యముడు కనిపిస్తున్నాడు మనకి ఇక్కడ. ఇంత వైలెన్స్ ఉంటుందా? అందుకే కాబోలు రోజు రోజుకి ఆ నాయకత్వాన్ని స్ఫురింప చేయడం కోసం ఈ వైలెన్స్ ని మరింతగా అధికం చేస్తున్నాడు. భగవంతుడికి ఆశ్రిత సంరక్షణలో ఆశ్రితులకి కష్టాన్ని కలిగించిన వారి విషయంలో వచ్చేంత క్రోధం ఎక్కడా రాదు అనడానికి ఇది హిరణ్యకశిపుని సంహారం దగ్గరే మాత్రమే కాదు, ఈ వరాహమూర్తి హిరణ్యాక్షుణ్ణి సంహరించినటువంటి సన్నివేశంలో కూడా భట్టరు మనకి దర్శింప చేస్తున్నారు. దీనికి ఎన్నో రకాలైనటువంటి ఉదాహరణలని ఇస్తూ ఉంటారు. ఉద్ధృత శివరాహేణ అని భూసూక్ష్మంలో వైదోక్తమైనటువంటి ఒక మంత్రాన్ని చెప్తున్నారు. నిజానికి ఆయన
తవ్వి పైకి తీసినది. అంటే ఆ అండకటాహానికి అంటుకుపై ఉన్న దానిని పెకలించడం అంటారు. పెకలించటానికి ఒక సూది మొన కలిగినటువంటి ఒక ఆయుధం కావాలి. ఆ ఆయుధమే దంష్ట్ర అయింది. ఆ దంష్ట్రతో భూమిని పెకలించి ఆ తన ముట్టె మీద నిలిపి ఉంచాడు ఆయన. నిజానికి ఇదొక సైన్స్ కి విరుద్ధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. మనం మామూలుగా సైన్స్ అంతో ఇంతో తెలిసి ఇప్పుడు ఉండేటటువంటి శాస్త్రవేత్తలందరూ చెప్పేటటువంటి విషయాలని మనం అంగీకరించి ఉంటే, మొన్న చంద్రగ్రహణం అప్పుడు కూడా వైదికులు శాస్త్రజ్ఞులు వారి మధ్య ఉండేటటువంటి అభిప్రాయాలు వీటన్నింటినీ మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మన ఈ భూమి మొదలైన వాటినన్నింటినీ కూడా గ్రహాలుగా భావిస్తే భూమికి ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే అది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది కదా మనం చదువుకున్నాం మామూలుగా. ఒక గ్రహంగా నిత్యము భ్రమించేటటువంటి లక్షణం కలిగినటువంటి గ్రహము ఈ భూమండలం అయితే, ఇప్పుడు అలా తిరిగేటటువంటి లక్షణమే కలిగినటువంటి భూమి వరాహమూర్తిని కోరల మీద ధరించినప్పుడుట అలా అతుక్కుపోయి ఉండిపోయిందిట. అంతే, అది కదలకుండా స్థిరంగా అలాగే దాని మీద నిలిచి ఉంది అంటారు. అలా స్థిరంగా నిలిచి ఉండడానికి కారణం ఏమిటి, కదలకుండా ఉండడానికి కారణం ఏమిటి అంటే, ఏదైనా ఒక వస్తువుని ఒక పదునైనటువంటి ఆయుధంతో గుచ్చి ఇలా పైకి ఎత్తితే ఇప్పుడు అలా గుచ్చడం వల్ల దానికి ఆ రొటేషన్ ఉంటుంది, ఆ తిరగడం అనేటటువంటి లక్షణం పోయిందిట, అది స్థిరంగా నిలబడిపోయిందిట. భూమికి ఉండేటటువంటి మరొక లక్షణం ఏది అనంటే ఆకర్షణ శక్తి. ఇది కూడా బాగా చదువుకున్నాం కదా మనం. భూమి ఆకర్షణ శక్తి, భూమి ఆకర్షణ శక్తి. ఫ్లైట్స్ ఇంకా దాని పైకి వెళ్ళిపోయిన తర్వాత కదా కిందకి పడిపోకుండా ఉంటాయి. అలాగే తన దేన్నైనా తన వైపు ఆకర్షించేటటువంటి లక్షణం ఉంటుంది భూమికి. కానీ ఇప్పుడు తాను ఈ కోరకి ఆకర్షింపబడి అలా అతుక్కుపోయి ఉండిపోయింది అంటారు మనకి వేదాంత దేశకులు. ఈ వరాహమూర్తి యొక్క వైభవాన్ని చెప్తూ అకంపితంగా ఉంది, స్థిరంగా ఉంది అని అంటారు. అలా ఆ భూమండలాన్ని ఉద్ధరించినటువంటి మహావరాహ రూపుడు అయినటువంటి స్వామి మమ శరణం అసి, మే శరణం అసి, నాకు శరణు అయి ఉన్నావు అంటున్నారు ఇందులో. ఈ మహిని ఉద్ధరించటం అనేది లీలగా చేసినటువంటి పని అనేదాన్ని ఇందులో మనకి స్పష్టం చేస్తూ ఒక శ్లోకాన్ని నిత్యము అనుసంధానం చేసినటువంటి శ్లోకాన్ని చెప్తున్నారు. పేజీ నంబర్ 470లో చూడండి. కొల్లలు ఉన్నాయి, ఏది చెప్పాలో తెలియదు. విష్ణు సహస్రనామంలోనూ ఈ నామాల దగ్గర ఎన్నో మంచి మంచి శ్లోకాలను ఇచ్చారు. నమస్తస్మై వరాహాయ. ఇప్పుడే వరాహమూర్తిని చూసాం కదా. రెండు పోస్చర్స్, రెండు స్థితులలో మనం చూసాం. రెండు పిక్చర్స్ వేయచ్చు, రెండు చిత్రాలు మనం దీంతో చిత్రీకరించుకోవచ్చు అనమాట. వరాహమూర్తిని గురించి మనం ప్రజెంట్ చెయ్యాలి అంటే మరి ఏఐ ఎలా మనకి బొమ్మని ప్రజెంట్ చేస్తుందో తెలియదు, కానీ ఆ వరాహమూర్తిలో రెండు రూపాలు మనం చూస్తాం. ఇక్కడ కూర్మమూర్తి అయితే 2 సార్లు కూర్మంగా అయినాడు అని చూసాం అక్కడ. కానీ ఇక్కడ వరాహమూర్తి ఒకటి ఆ హృదిని విదారణం చేసి ప్రళయార్ధవాన్ని కలిపి భూదేవి చేసిన పెయింట్ చేస్తూ ఉండేటటువంటి వరాహమూర్తి ఒక ఆయన అయితే, చటలు బిదలుస్తూ బ్రహ్మగారి వైపు అనుకూలంగా ధ్వని చేస్తూ ఉండేటటువంటి వరాహంగా రెండు రూపాలలో మనం చూసినాం. ఏదైనా మూల రూపమైనటువంటి పరబ్రహ్మతత్వమే కనుక నమస్తస్మై వరాహాయ లీలయా ఉద్ధరతే మహి. ఇప్పుడు మహిని ఉద్ధరించినప్పుడు అవలీలగా పైకెత్తేసినాడు. ఒక చిన్న బంతిని ఇలా పైకెత్తినట్లుగా సులభంగా లీలగా మహిని ఉద్ధరించాడు ఆయన. కుర మధ్య గతో మేరువు, ఆ ముట్టెల మధ్యన ఉండేటటువంటి ఆ మేరువు కణకణాయతే అంటున్నారు. నిప్పు కణంలా భాసిస్తోంది. చిన్న నిప్పు కణంలాగా ఆ భూమిలో ఉండేటటువంటి మేరు పర్వతం భాసిస్తూ ఉంది అని ఇది ప్రార్థనా శ్లోకంగా మనకి చెప్తారు. ఇక్కడ మనం జాగ్రత్తగా వరాహమూర్తి అంటే యజ్ఞ వరాహమూర్తి, జ్ఞానపిరాన్, ఆది వరాహము, ఇలా భూమిని ఉద్ధరించటము, ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక్కటే మనం గుర్తుపెట్టుకుందాం. వరాహ చరమం అనేటటువంటి ఒక చరమ శ్లోకాన్ని మనం నిత్యము అనుసంధానం చేసుకుంటాం కదా. ఇది కూడా జ్ఞానప్రదుడుగా ఆయన అవతరించినటువంటి అవతారమే అని చెప్తున్నారు.
జ్ఞాన ప్రదానం చేసినటువంటి అవతారం, ధర్మోపదేశం చేసినటువంటి అవతారమే. ఎవరికి అంటే భూమిదేవికి ఆయన ఉపదేశం చేశాడు, భూదేవికి ఉపదేశం చేశాడు. ఆమె మనని కన్న తల్లి కదా, అందుకని ఆమె స్వామిని ప్రార్థించింది, నా కోసం సులభమైన ఉపాయాన్ని చెప్పండి అని కోరింది ఆయనని. అలా సులభమైన ఉపాయాన్ని చెప్పండి ఈ జీవులందరూ ఉద్ధరింపబడడానికి అని భూమి దేవి అడిగితే, అప్పుడు స్వామి స్థితే మనసి సుస్వస్తే అనేటటువంటి మాటని చెప్పాడు అని, అది వరాహ చరమంగా మనం నిత్యము అనుసంధానం చేసుకుంటాం. రామచంద్రుడు చెప్పినటువంటి చరమ శ్లోకం ఒక్కటే, కృష్ణ భగవానుడు చెప్పినటువంటి చరమ శ్లోకం ఒక్కటే, కానీ వరాహమూర్తి చెప్పినవి 2 శ్లోకాలు. ఒక శ్లోకం అని అనుకోకండి, స్థితే మనసి సుస్వస్తే అతతస్థం మ్రియమాణంతో, ఇవి 2 శ్లోకాలు అనమాట. ఇలా 2 శ్లోకాలని చెప్పి ఆప్తునిగా నేను చివరి సమయంలో వారిని నేను తలుస్తాను అని ఆయన చెప్పినటువంటి మాట ఆయన సిద్ధాంతం అన్నమాట. అందుకే ఈ స్వామి నామాలలో కృతాంతకృత్ అనేటటువంటి ఒక నామం ఉంటుంది. కృతాంతకృత్ అనడంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించిన వాడు అని చెప్తున్నారు. ఇక్కడ మనకు అది వచ్చింది కాబట్టి, ఇక్కడ హృది ఉత్ఖాతే అని వచ్చింది కాబట్టి ఆ కృతాంతకృత్ అనే నామాన్ని తీసుకుందాం మనం. కృతాంతకృత్, కృతాంతుడు అంటే యముడు అని అర్థం అనమాట. కృతమునకు అంతమును అడిగేవాడు. మనం యముడి దగ్గరికి వెళితే ఏమిటైతే చేసావా, ఇది చేసావా, దానికి ఫలితం ఏమిటో తెలుసా అని అడుగుతాడు అనమాట, మనం చేసినటువంటి తప్పు పని అన్నింటికి. అందుకే ఆయన పేరు కృతాంతుడు అని అంటారు. ఈ కృతాంతుడు ఇక్కడ ఎవరు అంటే హిరణ్యాక్షుడు. ఆయన యముడిలాగా భయంకరంగా ఉన్నాడు, అందరినీ భయపెడుతూ ఉన్నాడు ఆయన. అలాంటి కృతాంతుణ్ణి ఛేదించినటువంటి వాడు కాబట్టి కృతాంతకృత్ అని ఒక అర్థాన్ని చెప్తారు. అలా కాకుండా కృతాంతము అంటే సిద్ధాంతము అని అర్థం అనమాట. ఆ సిద్ధాంతాన్ని చేసి పెట్టినవాడు అని అర్థం కృతాంతకృత్ అని అంటే. ఆయన మన కోసం ఒక సిద్ధాంతాన్ని చేసి పెట్టేవాడు, నేను ఇలా చేస్తాను అని స్పష్టంగా చెప్పాడనమాట. మనమందరం కూడా మునిగిపోతూ ఉంటాం. భూమండలం మునిగిపోయింది అంటే అర్థం ఏమిటి? నీటిలో మునిగిపోయింది, ప్రళయార్ణవంలో మునిగిపోయింది అంటే అర్థం ఏమిటి? భూమండలం అంటే అందులో ఉండేటటువంటి మనలాంటి జీవకోటి అంతా కూడా. ఎందులో మునిగిపోతాము అంటే ఇదిగో విషయాలనేటటువంటి ప్రళయంలో మనం మునిగిపోతూ ఉంటాము. అలా మునిగిపోయినటువంటి మనం రూపుమాసిపోకుండా ఉండాలి అంటే మనని ఉద్ధరించాలి. ఎలా ఉద్ధరిస్తాడు ఆయన అంటే, మీరు అన్నీ బాగున్నప్పుడు నన్ను తలవండి, నేను మిమ్మల్ని తప్పకుండా ఉద్ధరించి తీసుకొని వెళతాను అని చెప్పాడు కదా ఆయన. అందుకని సిద్ధాంతాన్ని చేసినటువంటి వాడు అంటారు. భూమిని ఉద్ధరించటం అంటే ఎలా ఉద్ధరించాడు అంటే, మనం ఇతర వ్యాపకాలలో ఉండి పరమాత్మని అంతిమ సమయంలో తలవకపోయినా ఎప్పుడో ఒకసారి తలచిన దానికి మనని ఉత్తమ గతిని చూపించేటటువంటి వాడు అని భూమిని ఉద్ధరించటం అనే దాన్ని ఈ రకంగా కూడా మనకి తెలియచేస్తూ ఉంటారు. అలా ఆ భూదేవి పట్ల తనకుండేటటువంటి ఆనందాన్ని ఆయన ఎలా ప్రకటించాడు, ప్రేమని ఎలా ప్రకటించాడు అంటే, ఇక్కడ ఇంకొకటి చెప్పుకొని మనం ముగించేసుకుందాం. మిగిలిన వివరాలు రేపు అనుసంధానం చేసుకుందాంలేండి. ఇప్పుడు దైత్యాస్త్ర కుంకుమ చర్చయా అని కదా చెప్తున్నారు. ఆ భూదేవిని ఆయన వెలికి తీశాడు. ఆ దంష్ట్ర మీద ఇప్పుడు హిరణ్యాక్షుని యొక్క సంహారం చేసిన వెంటనే ఆ హిరణ్యాక్షుని యొక్క రక్తం అంతా కూడా ఈయన ఒంటి మీద కూడా చింది ఉంటుంది. అలా హిరణ్యాక్షుణ్ణి విదారణం చేసి భూమిని ఆయన ఒక్కసారి ఆలింగనం చేసుకున్నాడట. ఖరదూషణాదులని వధించిన తర్వాత సీతమ్మ తల్లి వచ్చి రామచంద్ర స్వామిని ఆలింగనం చేసుకుంది అని రామాయణంలో మనం వింటూ ఉంటాం. కానీ వేదాంత దేశముల స్థితిలో ఈ భూవరాహమూర్తిని గురించి భూస్థుతి చేసేటప్పుడు ఆ వరాహమూర్తి ఆ భూదేవిని ఒక్కసారి ఇలా ఆలింగనం చేసుకున్నారట.
ఈ సమయంలో శ్రీదేవికి కలత కలిగింది అంటారు తమాషాగా. లక్ష్మీ అమ్మవారిని కదా ఎప్పుడు వదలకుండా ఉంటాడు, అలాంటిది ఈ ప్రేమతో భూదేవిని ఆలింగనం చేసుకునేటటువంటి సన్నివేశాన్ని వర్ణిస్తే ఇప్పుడు ఆయన ఒంటి మీద చెందినటువంటి ఈ రక్తము ఈ భూదేవి ఒంటికి కూడా కలిగిందిట. ఇప్పుడు అది ఎలా అయిపోయిందిట అంటే, అంతవరకు ప్రళయ జలంలో మునిగి ఉంది కదా భూదేవికి, అంటే అప్పుడే స్నానం చేసింది. స్నానం చేసిన వెంటనే కదా అలంకారం చేసుకుంటాం. ఆ అలంకారం ఆమె చేసుకోక్కర్లేకుండా ఆమెని తానే అలంకరించేసాడట స్వామి. నీటిలో మునిగినటువంటి భూమిదేవిని ఆలింగనం చేసుకుంటే ఆ ఒంటి మీద ఉండేటటువంటి ఆ రక్తపు ఆ చిహ్నాలు ఆమె ఒంటి మీద కూడా అంటితే అది వేరే వేరే అలంకారం అక్కర్లేదు, స్నానం చేసిన వెంటనే అంగరాగాన్ని పూసినట్టుగా అందంగా ఆ తల్లి కళకళలాడుతూ ఉంది అని వేదాంత దేశకులు భూస్థితిలో వర్ణిస్తారు. ఎంత అద్భుతమైన భావనలు చూడండి. ఒక పక్క స్వామికి శిష్ట రక్షణలో ఉండేటటువంటి దీక్ష, దుష్ట సంహారంలో ఉండేటటువంటి క్రోధం, రెండింటినీ కనపరుస్తున్నారనమాట. భట్టరు వారి భావనే వేదాంత దేశకులకి ప్రేరకం అయి ఉంటుంది. వేదాంత దేశకులు శ్రీస్తుతే కాదు భూస్థుతిని కూడా చేసి ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఎన్నో స్తోత్రాలను వారు అందించారు. వేదాంత దేశకులు అందించినటువంటి శ్రీస్తుతి మనకు తెలుసు, మానాతీత ప్రథిత విభవం అని. అదే మన సంప్రదాయ సిద్ధమైనటువంటి కనకధారాస్తవం అని కూడా పెద్దలు దాన్ని అనుసంధానం చేస్తూ ఉంటారు. శ్రీస్తుతి కాకుండా భూస్తుతి అనేటటువంటి ఒక కావ్యాన్ని కూడా, ఒక స్తోత్రాన్ని కూడా వారు అందించారు. ఆ భూస్థుతి కూడా ఇదిగో శ్రీముష్ణంలో ఉండేటటువంటి ఆ దివ్య దేశంలో ఉండేటటువంటి భూదేవి సహితుడై ఉండేటటువంటి వరాహస్వామి యొక్క వైభవాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి స్తోత్రం అని చెప్తారు. ఆ అమ్మవారి యొక్క వైభవాన్ని ఈ రకంగా భావన చేస్తారు. ఆ శ్లోకం మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. దంష్ట్రా విదారిత మహాసుర సోణితాంగై, పేజ్ నెంబర్ 470లో ఉంది చూడండి. దంష్ట్రా విదారిత మహాసుర శోణితాంగై, తన కోరతో ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తే చిందినటువంటి రక్తంతో కూడినటువంటి అంగై అవయవములతో అంగై ప్రియస్తవ దధే పరిరంభశీలాం, అమ్మా భూదేవి స్వామి నిన్ను ఆలింగనం చేసుకున్నాడు అదే రక్తపు మరకలు కలిగినటువంటి శరీరంతో. సాతే ఆ ఆలింగనం వల్ల నీ శరీరం మీద ఏర్పడినటువంటి ఆ కుంకుమ చర్చ లాంటి ఆ స్థితి ఏమైంది అంటే, ఆ పరిరంభణము పయోధి జలకేలి సముద్రంలో హాయిగా స్నానం చేసి పైకి వచ్చిన, అప్పుడు కూడా నిన్ననైతే లక్ష్మీదేవి సముద్రంలోంచి పైకి వచ్చింది, ఇప్పుడైతే భూమిదేవి సముద్రంలోంచి పైకి వస్తుంది, ప్రళయార్ణవంలోంచి పైకి వస్తుంది. సముత్థితాయ సైరంధ్రికేవ విదధే నవం అంగరాగం. సైరంధ్రిక అంటే అలంకరించేటటువంటి దాసి అని అర్థం అనమాట. ఆ సైరంధ్రికేవ విధదే నవం అంగరాగం, కొత్తదైనటువంటి అంగరాగాన్ని, బాడీ లోషన్ అనుకోండి, చందనం అనుకోండి, పూతలు అనుకోండి, స్ప్రే అనుకోండి, నవమైనటువంటి అంగరాగాన్ని పూసినట్టుగా అయింది ఆ స్వామి నీతో చేసినటువంటి ఆ పరిరంభం అని వర్ణిస్తారు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి భావనతో మహావరాహమూర్తిని ఇందులో మనకి వర్ణన చేస్తున్నారు భట్టర్ వారు. శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. ఇందులో మనకి స్వామి యొక్క 4 నామాలని, విష్ణు సహస్రనామంలో ఉండే నామాలని 4ంటిని మనం తలుచుకుందాము. కృతాంతకృతి ఏదైనా అన్వయం ఇది అన్వయం అవుతుంది అని చెప్పలేదు, ఎందుకంటే 2 చేష్టలు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఈ 4 వరాహ వైభవాన్ని చెప్పేటటువంటి నామాలు. ఎక్కడి నుంచి అంటే మహాశృంగ అనేటటువంటి నామం దగ్గర నుంచి, కృతాంతకృత్ మహావరాహ గోవింద అనేటటువంటి నామాలు. అంటే ఇప్పుడు గోవిందా గోవింద అని అంటున్నారు అంటే ఎవరిని పిలుస్తున్నారనమాట? తిరుమలలో ఆ వరాహమూర్తినే పిలుస్తున్నారు. వెంకటేశ్వర అని అనడం లేదు, గోవిందా గోవింద. ఈ గోవింద నామం ఎవరి వాచకం అవుతుంది అంటే వరాహమూర్తికి వాచకం. భూమిని తిరిగి పొందినటువంటి వాడు
అని గోవిందనామాన్ని అక్కడ సమన్వయం చేస్తున్నారు. భూమి నష్టమైపోతే మళ్ళీ వరాహమూర్తియే భూమిని తిరిగి పొందినటువంటి వాడు కనుక ఆయనని గోవిందుడు అని అంటారు అని మనం అక్కడ సమన్వయం చేస్తారు. ఈ 4 నామాలు వరాహ వైభవానికి పరంగా మనకి సమన్వయం చేస్తున్నారు భట్టర్ వారు. ఇప్పుడు శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.